గా నువ్వు ఏ ప్రజల మధ్యకి వెళ్ళి వాక్యం చెప్పమన్నానో, మాటలు చెప్పమన్నానో, అది ఎక్కడా కూడా మిస్ చేయకుండా, ఎడిటింగ్ చేయకుండా, కట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అయితే ఆ మాటలు చెప్పేటప్పుడు నువ్వు భయపడకూడదు. ఈ మాటలు చెప్పొచ్చా అని ఆలోచన చేయవద్దు. ఈ మాటలు చెప్తే కోపడతారేమో, తిడతారేమో, గొడవకి వస్తారేమో, తగాదాలు పెట్టుకుంటారేమో, మందిరానికి రారేమో, మానేస్తారేమో. కాబట్టి ఈ మాట వద్దు, ఈ మాట వద్దు, ఈ మాట వద్దని నువ్వు కట్ చేయమాకు, ఎడిటింగు చేయమాకు, అది నువ్వు దాచిపెట్టమాకు. నీ మనసులో అనుకుంటున్నావు, నాకంటే వారు బలవంతులు, నేను ఎవరికైతే ఈ మాటలు చెప్పబోతున్నానో వారు నాకంటే బలవంతులు, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే అధికారం గలవాళ్ళు, కాబట్టి వయసులో చిన్నవాడిని, కాబట్టి ఈ మాటలు చెప్తే వారి మనసు గాయపడిద్దేమో, నా మీద కోపాన్ని పెంచుకుంటారేమో. కాబట్టి నువ్వు ఏమంటావంటే, నీ మనసులో అనుకుంటున్నావు, నేను బాలుడను, నేను జ్ఞానము లేనివాడను, అధికారము లేనివాడను, నేను వయస్సు లేనివాడను, నాకు అండాదండ లేదు. కాబట్టి ఈ మాటలు కాకుండా, ఘాటు మాటలు కాకుండా సాఫ్ట్ మాటలు అయితే బాగా చెప్తారు. భయాన్ని పుట్టించే మాటలు కాదు కానీ, గాయాన్ని పుట్టించే మాటలు కాదు కానీ, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు సమాధానం కలిగి ఉంటారని ఈ మాటలైతే బాగా చెప్తాను అనుకుంటున్నావేమో. దయచేసి నువ్వేం ఆలోచిస్తున్నావంటే, నీ సొంత మాటలు కాదు, నీ సొంత ఉద్దేశాలు కాదు, కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా నువ్వు సాకులు కారణాలు వెతకొద్దు, చూడొద్దు, చెప్పొద్దు. నాకు చెప్పింది చెప్పినట్టుగా విను, చేయమన్నది చేయమన్నట్టుగా చేసేయి, వెళ్ళమన్న చోటుకి వెళ్ళిపో, ఉన్నది ఉన్నట్టుగా బోధించు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించుకుంటే, బాలుడను అనవద్దు అనే మాట ఎందుకు వాడాడంటే, నువ్వు ఆ మాట అంటావు, నేను చెప్పిన వెంటనే బాలుడని అంటావు, నీవు జ్ఞానం లేనివాడని అంటావు. కాబట్టి సాకులు చెప్పొద్దు, నోరు తెరవద్దు, కేవలం చెవులు మాత్రమే. నా దగ్గర నువ్వు చెవులే తెరవాలి, ప్రజల యొద్ద నోరు తెరవాలి. నాకు అభ్యంతరాలు చెప్పమాకు.